జగన్మోహన్ రెడ్డి గారు అనని వ్యాఖ్యలను ఆయన అన్నట్లుగా ఆపాదించుకుంటూ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, వాళ్ళ నాయకుల దగ్గర నుంచి, వాళ్ళ పత్రికల నుంచి, వాళ్ళ టీవీ ఛానళ్ళ వరకు వరుస పెట్టి మాట్లాడుతున్నటువంటి మాటలు, వాళ్ళు ఇస్తున్నటువంటి వార్నింగ్లు, వాళ్ళు చేస్తున్నటువంటి బెదిరింపులు, పెడుతున్న కేసులు, ఇవన్నీ చూసిన తర్వాత అండ్ మరి తాజాగా కూడా రాత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు చూసిన తర్వాత వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గానే చెబుతూ ఉన్నట్లుంది, అవకాశాలను ఎట్లా ఉపయోగించుకోవాలో చూడు, ఇక్కడ అసలు చీమ దూరే ప్లేస్ లేకపోయినా కూడా కొండ చిలువ దూరే అంత స్పేస్ పెట్టుకొని మేము వ్యవస్థను వాడుకొని ఏం చేస్తున్నాము, మా మాట తీరు ఎట్లా ఉందో చూడు, తిమ్మిని బొమ్మ ఎట్లా చేయాలో, బొమ్మిని తిమ్మి ఎట్లా చేయాలో, అవకాశానికి అవసరానికి తగ్గట్టు ఎట్లా మాట్లాడాలో నేర్చుకో అని చెప్పి జగన్కి చూపెడుతున్నట్లే ఉంది. జగన్ అనని రఫా అని చెప్పి వ్యాఖ్యలను వీళ్ళు ఆయన అన్నారని చెప్పి అనుకుంటూ మక్కెకు మక్కె, కాలుకు కాలు తీసి మక్కెలు ఎర్రగొట్టి కూర్చోబెడతాం, తొక్కెపెట్టి నారా తీస్తాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటేనే ఊరుకుంటాం, లేకుంటే ఊరుకోం అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు జస్ట్ సంవత్సరం కిందకు పోయి ఎన్నికలకు ముందుకు వెళ్ళండి. ఎన్నికల ముందు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళండి, కాల్లో చెప్పు తీసుకొని నా కొడకల్లారా రన్రా అన్న వ్యక్తులు, కాల్లో చెప్పు తీసుకొని రన్రా నా కొడకల్లారని కారు ముందర ఎక్కి ఇట్లా జుట్టు ఎగరేసుకుంటూ ఊరేగింపుగా పోయిన వాళ్ళు, ఒక్కొక్కరిని పీక పిసికి చంపేస్తా నా కొడకల్లారా, గొంతు పిసికి చంపేస్తా నా కొడకల్లారా, గొంతు మీద కాలు పెట్టి భూమిలో తొక్కేస్తాం నా కొడకల్లారా, మీ అమ్మ మొగుడిచ్చాడా, ఇవన్నీ ఇంకా చెల్లమే, నీ తల్లి మొగుడిచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, భూస్థాపితం చేసేస్తా, ఇంకేదో ఇంకా డాష్ను మింగడానికి ఏంది, ఇవన్నీ ఎందుకు లేండి, రకరకాలుగా ఎన్ని మాటలు అని. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఇటువంటివి ఎక్కడే కూడా పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఇటు రాజకీయాల్లో మామూలు అంటూ ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అని చెప్పి ఎక్కడా పట్టించుకోలేము. చివరికి ఈరోజు చిన్న చిన్నవన్నీ ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి నీతులు చెబుతారు, మళ్ళీ మాటలు ఇట్లే మాట్లాడతారు. కాళ్ళు చెప్పు తీసుకొని కొడతామన్నారు, పీకలు పిసికేస్తామన్నారు, ఎన్ని వాలంటీర్లు 33,000 మందిని మహిళలను అమ్మేశారన్నారు. బాబోయ్, ఈరోజు అవే వ్యాఖ్యలు చేసి ఉండింటే శాంతి భద్రతల సమస్య వచ్చింది, అసలు ప్రభుత్వాన్ని కోల్దోసే కుట్ర చేశారని చెప్పి జగన్ను అంతర్జాతీయ న్యాయస్థానాల్లో నిలబెట్టేవాళ్ళు. ఇన్ని మాటలు మాట్లాడి ఉండింటే అంతర్జాతీయ న్యాయస్థానాల్లో జగన్ ఒక పక్క కారులో నుంచి దండం పెడితేనే గిలగిలగల కొట్టుకుంటున్నారు. కారు డిక్కి మీద ఎక్కి, కారు ముందర ఎక్కి కూర్చొని జగన్ కనుక ప్రయాణం చేసి ఉండింటే ఏమైపోయేవాళ్ళు వీళ్ళు, జగన్ ఎప్పుడైనా కనుక 100 మంది రావాలి, 50 మంది రావాలి ఎప్పుడు రిస్ట్రిక్షన్ చూసామా మనం? వీళ్ళు తిరిగే తిరుగులకి కారు ముందర ఎక్కి కూర్చోమోయినరండి బాబు, చెప్పు తీసుకొని రా నా కొడకల్లారా, కొట్టుకుందాం, హాకీ స్టిక్కులు తెచ్చుకుంటారా, బ్యాట్లు తెచ్చుకుంటారా, గరాలు తెచ్చుకుంటారా, రండ్రా నా కొడకల్లారా చూద్దామన్నారు. ఒక ఆయన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి బోసడికే నా కొడక అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకో సీనియర్ అయిన సైకో నా కొడక, సైకో శాడిస్ట్ నా కొడక, పొట్టి నా కొడక, రకరకాలు. ఏ ఒక్కరి మీద ఇటువంటి వ్యాఖ్యల మీద చర్య తీసుకున్నదే లేదు. ఒక ప్రతి కేసు కూడా పెట్టిండేది లేదు. కానీ ఇప్పుడు అబ్బా ఎట్లా స్వామి, నిజంగా ఎట్లా సాధ్యమయ్యా, ఇంత దారుణంగా మాటలు మార్చి జనానికి అర్థం కాదా, జనాలు కనీసం చూడడం లేదా, గమనించడం లేదా, ఎట్లా అభిమానిస్తారు ఇట్లా మాట్లాడే వాళ్ళను, ఇంత దారుణంగా రంగులు మార్చే వాళ్ళను ప్రజలు ఎట్లా నచ్చుతారు, అసలు ప్రజల మైండ్ సెట్ ఏంటో అర్థం, ఇటువంటి వాళ్ళని అభిమానించే వాళ్ళ మైండ్ సెట్ ఏంటో అర్థం కాదు చాలాసార్లు. రవ్వంతైనా కనుక కమిట్మెంట్ వద్దా, రవ్వంతైనా నిబద్ధత వద్దా, బా ఏం కళాఖండాలయ్యా. అధికారంలో ఉండి మక్కిలు ఎరగొడతాం, ఈడ్చిస్తాం, ఒగోని కొడతాం, సినిమా డైలాగులు మాట్లాడకండి, కాంగ్రెస్ వాళ్ళను పంచెలు ఓడి కొడతామన్న దగ్గర నుంచి ఎన్నో ఈ 15 ఏళ్ళల్లో ఇప్పుడు మళ్ళీ నీతులు, మళ్ళీ అధికారంలో ఉండి మళ్ళీ అవే మాటలు. నిజంగా వీళ్ళు మరి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఇవే చేసి నెక్స్ట్ 3-4 ఏళ్ళు కనుక ఇవి 3-3.5 ఏళ్ళు ఇవే చేసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారో, వీళ్ళ పార్టీలు కానీ వెళ్ళిపోతాయి, కాలం చూస్తుంది కదా. అప్పుడు ఈ మాటలన్నీ, ఈ కేసులు, ఈ మాటలు ఇవన్నీ సజీవంగానే ఉంటాయి కదా. అధికారం శాశ్వతమైన ఎవరో అనుకోవడానికి లేదు. ప్రజలు మరీ అంత పిచ్చోళ్ళు ఏం కాదు. ఎంత కులపిచ్చి ఉన్నా అందరూ ఆ కులపిచ్చి వాళ్ళకే సంకలనాకుతూ ఉండరు కదా.
ఎంత అద్దుమానంగా మాట్లాడతారే.